హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ కాదు, కొందరికి మాత్రమే. అదేంటి కొందరికేనా? అవును, కొందరికే ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎందుకంటే కొందరికి మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పాలి. అవును, ఈరోజు ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉన్నారేమో, కానీ రియల్ ఫ్రెండ్స్ మాత్రం అందరికీ లేరు, కొంతమందికే ఉన్నారు. ఎస్, చాలామంది అనుకుంటుంటారు నాకు కూడా ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇంతకీ ఫ్రెండ్ అంటే ఏంటి? రియల్ ఫ్రెండ్ అంటే ఏంటి? రియల్ ఫ్రెండ్ అంటే ఏంటి? నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు, గొప్ప స్నేహితుడు అంటే ఏంటి? ఎవరిని రియల్ ఫ్రెండ్ అనాలి? ఎవరైతే నాతో పార్టీస్కి వస్తుంటాడు, నాతో ఉదయం నుంచి సాయంత్రం టైం స్పెండ్ చేస్తాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తిరుగుతూ ఉంటాడు, నాతో పాటు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు, నాతో సినిమాలకు వస్తాడు, నాతో పాటు సిగరెట్ తాగుతాడు, నాతో వైన్ తాగుతాడు, నాతోనే టైం స్పెండ్ చేస్తాడు, మరి నా రియల్ ఫ్రెండ్ కాదా? నా బెస్ట్ ఫ్రెండ్ కాదా అంటే ఎంత మాత్రము కాదు. రియల్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఎవరిని రియల్ ఫ్రెండ్ అనాలి? ఎవరైతే నువ్వు తప్పు చేస్తూ ఉంటే నిన్ను ఆపుతాడో అతను నీ రియల్ ఫ్రెండ్. నువ్వు మాట వినకపోతే నిన్ను నిలదీసేవాడు రియల్ ఫ్రెండ్. నువ్వు అయినా ఆగకపోతే నీకు ఎదురు నిలబడి నీతో తగులాడేవాడు, నీతో గొడవ పడేవాడు రియల్ ఫ్రెండ్. నీ మంచి కోసము, నీ భవిష్యత్తు కోసం అవసరమైతే నీతో గొడవ పడడానికి కూడా వెనకాడనివాడు రియల్ ఫ్రెండ్. తన పూర్తి శక్తిని కూడా నిన్ను ఆపడం కోసం, నీతో తగవపడడం కోసం ఉపయోగించేవాడే రియల్ ఫ్రెండ్ అంటే. అయితే ఈరోజు మనం అనుకుంటున్నాం, నేను ఏది చేసినా అవును చాలా బాగుంది అనేవాడు నా ఫ్రెండ్, నేను ఏం చేసినా మౌనంగా ఉండేవాడు మంచి ఫ్రెండ్, నేను నాతో పాటు ప్రతి విషయంలో ఉండేవాడు నా ఫ్రెండ్. కాదు కాదు కాదు, రియల్ ఫ్రెండ్ అంటే నీ భవిష్యత్తు కోసము, నీ మంచి కోసం ఆలోచించేవాడు మాత్రమే నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు. అలాంటి నిజమైన స్నేహితులు ఎంతమందికి అయితే ఉన్నారో వారందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అయితే నిజమైన స్నేహితుడు అంటే నీ వెనక నీ గురించి మంచి మాట్లాడేవారు, నీలో ఉన్న మంచి గురించి 10 మందికి చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. మరి నీ ముందు ఉన్నప్పుడు నీ బలహీనతలు నీ ముందు మాత్రమే ప్రస్తావించేవాడు, నిన్ను సంస్కరించేవాడు నీ స్నేహితుడు. నువ్వు ఎలా ఉంటే మంచిదో, ఎలా ఉండకపోతే మంచిది కాదో నీకు చెప్పేవాడు. నీ బలహీనతలు ఎన్ని ఉన్నా కానీ ఎవరి ముందు ప్రస్తావించకుండా ఉండి నీ గౌరవాన్ని కాపాడేవాడే నీ నిజమైన స్నేహితుడు. నిజంగా అలాంటి స్నేహితుడు నీకున్నాడా? ఉంటే కంగ్రాచులేషన్స్, నిజమైన స్నేహితుడు. అయితే సర్వసాధారణంగా ఉన్న స్నేహితుల్ని మనం 3 కేటగిరీస్గా మనం చూడవచ్చు. మొదటి ఒక రకం ఏంటంటే, మీరు ఏదైతే చెబుతూ ఉంటారో మీ స్నేహితుడు వింటూ ఉంటాడు, ఈ చెవి నుంచి వింటాడు, ఈ చెవి నుంచి వదిలేస్తూ ఉంటాడు. అంటే ఈ స్నేహితుడు ఏంటి, నీ మాటలు వింటున్నప్పుడు నా బాధ వింటున్నాడు, నన్ను అర్థం చేసుకుంటున్నాడు అంటే నీ బాధని విని అర్థం చేసుకునేవాడుగానే ఉంటాడు. కానీ నీ బాధ వినడు, అర్థం చేసుకోడు, అసలు ఏమాత్రం పట్టించుకోడు. అలాంటి స్నేహితుడు నీకు ఏమాత్రం ఉపయోగపడనివాడు. వింటాడు, వదిలేస్తాడు, ఒక నటన మాత్రమే వింటున్నాను అని, అంతకు తప్ప నీకు ఎప్పుడూ ఎలాంటి ఉపయోగపడినవాడు ఈ స్నేహితుడు. ఇలాంటి స్నేహితుడు ఉన్నా లేకపోయినా ఏం లాభం లేదు. అయితే రెండో రకమైన స్నేహితుడు ఎవరు? ఇలా వింటాడు, ఇలా చెబుతాడు. ఎవరి స్నేహితుడు? నువ్వు చెప్పేటువంటి నీ మాటలు వింటాడు, నీ బలహీనతలు వింటాడు, నీ రహస్యాలు వింటాడు, విన్న విషయాలు 10 మంది ముందు చెబుతాడు, ఏదో విధంగా నిన్ను డ్యామేజ్ చేస్తాడు, నీ బలహీనతలు 10 మందితో షేర్ చేస్తాడు, తను లాభం పొందే ప్రయత్నం చేస్తాడు, నీ బలహీనతను తను ఎలా క్యాష్ చేసుకోవాలి అవకాశవాదిగా ఉంటాడు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్. ఇలాంటి స్నేహితులు ఉన్నారు అంటే చాలా డేంజర్. అలాంటి స్నేహితులు ఎంత తొందరగా అంటే అంత తొందరగా పసిగట్టాలి, కట్ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్. 3 రకమైన ఫ్రెండ్స్ ఎవరు? వింటారు, విన్న విషయాన్ని ఎవరికి చెప్పరు, ఇలా వదిలివేరు కూడాను. విన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఎస్, నా స్నేహితుడు ఇది, ఇతని పరిస్థితులు ఇవి, ఇతని బలహీనతలు ఇవి, ఇతని రహస్యాలు ఇవి, ఇతనికి కావాల్సింది ఇది అర్థం చేసుకుంటారు. మీకు అవసరం ఉన్నప్పుడు మీకు సహాయపడి నిలబడేవాడు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసి ఉండేవాడు కాదు, ఎప్పుడు నాతోనే ఉంటాడండి, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు, అతను కాడు. నిజమైన స్నేహితుడు అంటే సంవత్సరం దాకా ఒక్కసారి కూడా నిన్ను కలవకపోయినా నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిస్తే వెంటనే వచ్చి వాలిపోయేవాడు, నీకు ఆదుకోవాలని ప్రయత్నం చేసేవాడు నిజమైన స్నేహితుడు అంటే. అలాంటి స్నేహితుడు ఉన్నాడా? అలాంటి స్నేహితుడేనా నీతో పాటు ఉంది? నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్న అలాంటి స్నేహితుడితేనా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామో వారి ప్రభావం మన మీద ఉంటుంది, పూర్తి ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంత మంచి స్నేహితులు ఉన్నారు అన్నది ఇంపార్టెంట్.
అందుకే నేను చెప్పాను, అందరికీ కాదు కొందరికి మాత్రమే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ప్రపంచాన్ని, సమాజాన్ని చూస్తే ఫ్రెండ్స్ అందరికీ ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ 90% వ్యక్తులకి రియల్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు ఇంకా దొరకలేదని చెప్పాలి. జీవితంలో ఒక 3 స్నేహితులు మీకు రియల్ ఫ్రెండ్స్ దొరికారంటే మహాదృష్టవంతులు, గొప్ప ఆస్తిపరులు అని చెప్పాలి. మీరు 3 కాదు, 2 ఉన్నారా? వెరీ గుడ్. ఒక్కరైనా ఉన్నారా? ఆ ఒక్కడు కూడా రియల్ ఫ్రెండ్ లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నీ జీవితంలో రియల్ ఫ్రెండ్ నీకు ఉన్నాడంటే కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. అయితే నీకున్నటువంటి ఫ్రెండ్స్లో నేను కూడా నీకు మంచి ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాను. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎస్. స్నేహితుడు అంటే ఎప్పుడు నీ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఏదో విధంగా నీకు ఉపయోగపడే విధంగా ఉండేవాడే నీ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. కాబట్టి నీ జీవిత ప్రయాణంలో, నీ ఫ్యామిలీ విషయమైనా, నీ సోషల్ లైఫ్ అయినా, నువ్వు చదువుకునే చదువులైనా, నువ్వు చేసే వ్యాపారమైనా, నీ భవిష్యత్తులో చేసే ఏ ప్రయత్నమైనా కానీ నీతో పాటు ఉండడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇంతకుముందు అయితే గొప్ప ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఫ్రెండ్ లేడు, నాకు మంచి స్నేహితుడు లేడు అని బాధపడుతున్నారో బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు స్నేహితుడిగా ఉండడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద వర్క్ షాప్స్.